జై శ్రీమన్నారాయణ. సింహద్వారాలు ఎదురుగుండా ఎటువంటి చెట్లు ఉండరాదు అనేది ఉంటుంది. కానీ సింహద్వారం పైన దూలాలు ఉంటుంటాయి కొన్ని ఇళ్లలో. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సింహద్వారం ఉంది, సింహద్వారం పైననే సగంలో దూలం వచ్చాగింది. మీరు గమనించాలి, దూలాలు అంటారు. పూర్వకాలంలో ఉండే పెంకుటిళ్లలో ఉండేవి. అయితే ఈ గృహం ఏంటంటే పెంకుటింటిని రేకుల రూమ్ గా మార్చారు. పెంకులు తీసి రేకులు వేశారు. చాలా మంది చేస్తుంటారు. కోతులు తిరుగుతున్నాయండి, పెంకుల పైన కోతులు తిరుగుతున్నాయండి, అవి పాటి చేస్తున్నాయని చెప్పి రేకులు వేసేస్తారు, తారు పట్టలు వేస్తారు, రకరకాల ప్రమాణాలు స్లాబ్ వేస్తుంటారు. అట్లా పెంకులు తీసి రేకులు వేశారు. కానీ గుమ్మాని కూడా వీళ్ళు స్పెసిఫిక్ గా పెట్టారు. క్రితంలో ఉండేది కదా, ఇప్పుడు పెట్టారు. పెట్టిన వాళ్ళు ఏం చేశారో చూసారు లేదో, కరెక్ట్ గా పైన దూలం ఉంది, దూలం వచ్చి గుమ్మానికి సగంలో కూర్చుంటుంది. ఇది డాబాలలో గనక గమనిస్తే సింహద్వారాల పైన భీములు వస్తూ ఉంటాయి. భీములు ఉండకూడదు అంటాడు, అడ్డ భీములు రాకూడదు సింహద్వారాలకి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం దూలాలను జరుపుకుంటాము, గుమ్మాలను జరుపుకుంటాం. ఇట్లా చేసినప్పుడు ఏమంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా గృహం ఉంటుంది. ఈ సింహద్వారానికి కూడా ఎనర్జీ ఉంటుంది. చూసారు లేదో, ఇట్లా కరెక్ట్ గా సగంలో వచ్చి కూర్చుంది. అయితే కొంతమంది చెప్తూ ఉంటారు, మీరు అనవసరంగా ఇదంతా పగలగొడుతున్నారండి, పగలగొట్టకుండా ఉపాయాలు ఉంటే చెప్పచ్చు కదా అని. కొన్నింటికి ఉండవండి, కొన్నింటికి మనం శాస్త్ర ప్రమాణంలో చేయొచ్చు. ఇప్పుడు ఇట్లాంటివి ప్రధానమైనవి మనం తప్పనిసరిగా మార్పు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.